నేను 5 కోట్ల మంది ప్రజలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయన దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో రికార్డెడ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 71.46% పనులు అయినాయి. గతంలో మేము చేసిన పనులు 70.83% పనులు ఏదైతే గత ప్రభుత్వాలు చేశాయో అవన్నీ కూడా నేను తీసేస్తే 0.63% పనులు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, 16 నెలల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేశారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి పనులు చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ R&R చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. మే 2020 కల్లా 18,000 ఇళ్ళు కట్టేసి అందరినీ కూడా నిర్వాసితుల్ని ఇళ్లలో పంపిస్తామని ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలికారు. మరి వాళ్ళు మాట్లాడండి. మేం కట్టిన ఇళ్ళకి రంగులేయలేక, వాటర్ కనెక్షన్ ఇవ్వలేక, కరెంటు కనెక్షన్ ఇవ్వలేక మొన్న 20 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వస్తే నిర్వాసితులను గాలికి వదిలేశారు. ఒక్క బాధ్యత గల మంత్రి వెళ్ళారా? ఇరిగేషన్ మంత్రి పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళారా? లేకపోతే ముంపు మండలాల్లో 7 ముంపు మండలాల్లో వాళ్ళ బాధలను పట్టించుకున్నారా? వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చారా? వాళ్ళ కనీస నిత్యావసర సరుకులు ఇచ్చారా? ఈరోజు కూడా 18 రోజులుగా ముంపు మండలాల్లో నిర్వాసితులను ఆదుకోండి. ఎన్నికల ముందు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు. 10 లక్షలు ఇస్తాం, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తాం, ఆకాశాన్ని భూమిని కలిపి మీకు ఇచ్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు. ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు నిర్వాసితులు అక్కడ 18 రోజులుగా టెంట్లు వేసుకొని ఎందుకు నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు? సమాధానాలు ఉన్నాయా?